హలో అండి. ఎలా ఉన్నారు అందరూను? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇదైతే జులై 1 రోజు తీసిన వ్లాగ్. ఆ రోజు ఆఫీస్ ఇంకా త్వరగా వచ్చేసాను. ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు కదా! ఫస్ట్ అండ్ సెకండ్ అంటే మంత్ స్టార్టింగ్‌లో కొన్ని టైమ్స్ ఉంటది. కొన్ని టైమ్స్ ఉండదు. సో, నాకు ఈరోజు లేదు కాబట్టి త్వరగా వచ్చేసా. అండ్ ఇక్కడైతే నేను అన్నం పప్పుచారు చేసుకుందాం లైక్ ఆకుకూర వేసి పప్పుచారు చేసుకుందామని చేసుకుంటున్నా. ఎవ్రీడే లంచ్ కొంచెం అంటే మార్నింగ్ చేసిందే తింటూ ఉందాం. ఈరోజు కొంచెం వేడి వేడిగా చేసుకొని తిందాం. అండ్ టైం కూడా ఉంది అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే 2:15 ఆర్ 2:30 అలా వచ్చాననుకుంటా. 3 ఆర్ 3:10 కంతాను లంచ్ ప్రిపేర్ చేసేసా. నేను ఈ నౌ ఏ డేస్ ఏం చేస్తున్నా అంటే రైస్‌తో పాటు ఏదైనా ఒక మిల్లెట్ యాడ్ చేస్తున్నా. లైక్ ఒక కప్ రైస్‌కి ఒక కప్ ఏదైనా ఒక మిల్లెట్ యాడ్ చేసి కుక్ చేస్తాను. సో దట్ ఇన్సులిన్ స్ట్రైక్ అవ్వకుండా ఉంటది. అండ్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్‌గా ఉంటాయి అన్న ఒక థాట్‌తో చేస్తున్నా. మేబీ ఇది వర్క్ అవుతుందో లేదో తెలియదు. చూడాలి. మన బాడీ టైప్‌ని బట్టి మనకు ఎలా సెట్ అవుతుందని. మ్యాండేటరీగా ఏదైనా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటే నేను యూజ్ చేసేసుకుంటా. ఇక్కడైతే నేను మా ఆయనకి అన్నం పప్పుచారు కొంచెం వెజిటబుల్ వేసిచ్చా. నాకైతే ఈరోజు వెజిటబుల్‌కి క్యారెట్ తీసుకున్నా. అండ్ ప్రోటీన్‌కైతే ఇక్కడ రాజ్మా తీసుకుంటున్నా. రాజ్మా కర్రీ నైట్‌ది ఉంటే దాన్ని సర్వ్ చేసుకున్నా. అండ్ ఆల్సో పప్పుతో మంచిగా లంచ్ కంప్లీట్ చేసేసాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! స్టిచింగ్ నేర్చుకుంటున్నా అని. లాస్ట్ వీడియోలో లైక్ టాప్ స్టిచ్ చేశాను. కుర్తీ స్టిచ్ చేశాను కదా! ఈరోజైతే బాటమ్ స్టిచ్ చేస్తున్నా. గెస్ నేనైతే అంత పర్ఫెక్ట్ కాదు. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఫైనల్లీ మంచిగా ఫిట్ అయింది. లైక్ కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా మంచిగా ఫిట్ అయింది వేసుకుంటే. నేను ఈవెన్ షార్ట్‌లో వేసుకొని చూపిస్తాను. ఈ లోపల రిషి కూడా వచ్చాడు. అండ్ స్నాక్స్ తినేసి రిషి చదువుకుంటున్నాడు. అండ్ నేనైతే కొన్ని ఇక్కడ కిచెన్‌లో వర్క్స్ ఉంటే చేసుకుంటున్నా. లైక్ ఫ్రూట్స్ తెచ్చాను ఆఫ్టర్‌నూన్ అవి సర్దుకుంటున్నా. అండ్ సో, మిషన్ మీద కూర్చొని పిచ్చి హెడేక్ వచ్చింది. సో, ఒక మంచి బ్లాక్ కాఫీ పెట్టుకుందామని ఇక్కడ పెట్టుకుంటున్నా. అండ్ ఈ లోపల ఈ వీక్‌లో మిల్లెట్స్ ఖాళీ అయ్యాయి. సో, దానికి ఏమంటే ఈ వీక్‌కి సరిపడగా 2 మిల్లెట్స్ సెలెక్ట్ చేసుకున్నా. లైక్ సామలు అండ్ కొర్రలు. ఇవి 2 ఈ వీక్‌కి సరిపోతాయి. నెక్స్ట్ సండే వరకు ఇవి సరిపోతాయి. సో, అందుకే హాఫ్ బాటిల్ మాత్రమే ఫిల్ చేసుకున్నాను. ఎవ్రీ వీక్ 2 మిల్లెట్స్‌లా ప్లాన్ చేసుకుంటా. సో, దట్ ఆ 2 మిల్లెట్స్‌ని కంప్లీట్‌గా కన్జ్యూమ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 మినిట్స్ అలా ప్లాన్ చేసుకుంటాను. ఈరోజైతే డిన్నర్‌కి నేను చపాతీ, పప్పు ఎలాగో ఆఫ్టర్‌నూన్ చేశాను కదా! అదే పప్పే ఉంది. దాంట్లోకి చపాతీ చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ డేకి ఇడ్లీ అనుకున్నా. సో, ఇడ్లీకి కూడా ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, జస్ట్ నాకు నెక్స్ట్ డేకి టెన్షన్ ఉండదు. రిలీఫ్ అనిపిస్తది. ఏముంది అని చూసుకొని దానికి ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం సేపు అలా బయట కూర్చొని నా కాఫీని ఎంజాయ్ చేస్తూ మొబైల్‌ని స్క్రోల్ చేస్తాను. ఇదైతే ఎవ్రీడే ఒక 10 మినిట్స్ నాకు నేను ఇచ్చుకున్న టైం. అండ్ రిషి ముందు ఫోన్ పట్టుకుంటే బాగోదు కాబట్టి ఔట్ సైడ్ వెళ్లి కూర్చున్నాను. అండ్ బ్యాక్ టు రొటీన్. కొన్ని టైమ్స్ నాకు మార్నింగ్ వర్క్స్ ఉంటాయి. కొన్ని టైమ్స్ ఈవినింగ్ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ క్లాత్స్ వాష్ చేయలేదు. సో, అందుకనేసి ఇప్పుడు వాషింగ్ వేస్తున్నాను. ఇక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నా. లైక్ వైట్ క్లాత్స్ అని, జీన్సెస్ అని, ప్యాంట్స్ అంతా ఒక సైడ్ ఇలా సెగ్రిగేట్ చేసుకొని వాష్ చేశాను. సో దట్ ఈజీ వాషింగ్ ఉంటది అని ఇలా ప్లాన్ చేసుకుంటానంతే. నాకైతే ఎవ్రీడే వాషింగ్ చేసినా ఇంకా అన్ని క్లాత్స్ ఉంటాయి వాషింగ్ చేయడానికి. నాకిది బిగ్ హెక్టిక్ వర్క్ అనిపిస్తది. ఆ క్లాత్స్ వాష్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ కొన్ని ఫోల్డ్ చేయాల్సిన క్లాత్స్ ఉన్నాయి. అవి ఫోల్డ్ చేసుకుంటున్నా. అండ్ రిషికి ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఇలాగే క్లియర్ చేసేస్తాను. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటాను. రిషి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి అండ్ తనేం చదివాడు అని అంతా చెక్ చేయడానికి. ఎవ్రీ మామ్ రొటీన్స్ ఇలానే ఉంటది. కొన్నిసార్లు డిఫరెంట్‌గా కూడా ఉంటది. ఒక్కొక్కసారి చాలా ప్రొడక్టివ్ రొటీన్ ఉంటది. కొన్నిసార్లు అస్సలు అన్‌ప్రొడక్టివ్ రొటీన్ ఉంటది. బట్ ఏదైనా సరే
మనం చేసే ప్రతి పని మనం ఇష్టంతో చేస్తే అవుట్‌పుట్ అయితే చాలా బావుంటుందని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే రిషి జా లైన్ జా బోన్ ఉంటది కదా! దాని గురించి అడిగాడు. సో, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. లైక్ ఎలా ఫంక్షన్ చేస్తది అండ్ దానివల్ల మన మౌత్‌కి, మన టాకింగ్‌కి ఎలా సపోర్ట్ ఉంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనం చదివిన చదువుకి, ఇప్పుడు రిషి చదువుతున్న చదువుకి చాలా డిఫరెంట్ ఉంటది. లైక్ మనకప్పుడు జస్ట్ బేసిక్స్ చెప్పిచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా డెప్త్ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి చాలా డెప్త్ ఉంటది. నాకే కొన్ని సార్లు కొన్ని విషయాలు తెలియనప్పుడు జస్ట్ నేను చెప్తాను. నాకు తెలియదు, తెలుసుకొని చెప్తాను అని చెప్పి, ఆ విషయం గురించి తెలుసుకొని మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనం చాలా మంది చేసే పేరెంట్స్ మిస్టేక్ ఏంటంటే తెలియనప్పుడు నాకు తెలీదు, ఇంత మాత్రం కూడా నీకు తెలియదా? నువ్వు చదవలేవా? అనేసి పిల్లల మీద వేసేస్తాం. చాలా తప్పండి అది. మనకి తెలియని విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పాలి. మనకిది తెలియదు, తెలుసుకొని చెప్దాం అని నేనైతే ఏ మొహమాటం లేకుండా నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను తెలుసుకొని నెక్స్ట్ డే ఆర్ కొంచెం టైం ఇవ్వు అని చెప్తాను. ఈ లోపల మా ఆయన కూడా వచ్చేసారన్నమాట. సో, ఏదో అడుగుతున్నాను. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. పిల్లల ముందు వైఫ్ అండ్ హస్బాండ్ ఫ్రెండ్లీగా ఉండకూడదు అని చాలా మంది చెప్తారు గానీ, నేను అది అస్సలు ఫాలో అవ్వను. పిల్లల ముందు గొడవ పడినప్పుడు పిల్లల ముందు హ్యాపీగా, ప్రేమతో, ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి? సో, మేమిద్దరం కూడా ఇలాగే ఫన్‌ని ఎంజాయ్ చేస్తాం. అండ్ రిషిక్ కూడా మమ్మల్ని చూసి ఇలాగే బిహేవ్ చేస్తాడు. మేము మెచ్యూర్డ్ కాకపోతే అప్పుడప్పుడు పిల్లల్లాగా బిహేవ్ చేయడం కూడా తెలిసుండాలి. సో, చపాతీ చేసేసి అండ్ పప్పుకి వేసిచ్చేస్తున్నా. అండ్ ఈరోజు మా ఆయన కబాబ్ తినాలనిపించిందంట. సో, బయట నుంచి తెచ్చారు. దాన్నే ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. ఎలాగో మంచి కాంబినేషన్ చపాతీ, పప్పు, కబాబ్ అని. అందరికి ఇక్కడ సర్వ్ చేసి పెట్టేసాను. వాళ్ళు తినేలోపు నేనైతే కిచెన్‌ని సర్దుకొనేస్తాను. నేను డిన్నర్‌ని స్కిప్ చేస్తున్నా. బికాజ్ నేను 4:30 ఆ మధ్యలో తింటున్నా. 3:30 ఆర్ 4:30 మధ్యలో ఫుడ్ తింటున్నా ఆఫ్టర్‌నూన్ లంచ్. నాకు డిన్నర్ తినాలనిపించడం లేదు. కొన్నిసార్లు తింటా, కొన్నిసార్లు తినడం లేదు. అండ్ ఈరోజు కబాబ్ తెచ్చారు కదా! తినకపోతే అస్సలు ఊరుకోరు. సో, ఒక చిన్న బైట్ తీసుకొని నా వర్క్స్‌కి వచ్చేసాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసి, ఇడ్లీకి కూడా పిండి గ్రైండ్ చేసి పెట్టి, పెసల్ని ఇక్కడ మలకలు స్ప్రౌట్స్‌కి పెట్టేసాను. అండ్ పెరుగులో కొంచెం మెంతులు వేసి నానపెట్టి మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది హెల్త్‌కి. వాటర్‌లో కూడా సోక్ చేయొచ్చు. బట్ ఇలా చేస్తే ఏంటంటే మెంతుల్ని మనం అలాగే ఆహ్, చేసుకుంటూ తినొచ్చు అని అలా చేస్తాను. కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక రిషికి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది అంటే ఇక్కడికొచ్చాను. నియర్లీ 1 అవర్, 1 ½ అవర్ ఇక్కడే నాకు అయిపోయింది రిషి ప్రాజెక్ట్స్‌కి హెల్ప్ చేయడం వల్ల. కొన్నిసార్లు మనం పిల్లలకి ప్రాజెక్ట్ ఇస్తామా? లేక పేరెంట్స్‌కి ఇస్తామా అని తెలిసెలేదు గానీ, ఆల్‌మోస్ట్ పేరెంట్సే చేయాల్సొస్తుంది. బట్ నేనైతే ఎక్కువ రిషి చేతిలోనే చేపిస్తాను. అక్కడక్కడ కొంచెం హెల్ప్ చేస్తాను. ప్రాజెక్ట్ అయితే మంచిగా చేశాడు. లైక్ రోమన్ నంబర్స్. సో, ఈరోజు జులై 1 కదా! నేనైతే ఈ మంత్లీ ప్లానింగ్ చేసుకోవాలి. అది ఆలోచిస్తున్నాను. నేను ఏదైనా షార్ట్‌లో చెప్తాను ఎలా చేసుకుంటానని. నా డే అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో, మీకు గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్‌లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్.